ఇక వెనిజులా ఉద్యమకారునికి నోబెల్ శాంతి ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న మరియా కొరీనాకు దక్కిన పురస్కారం. బుల్లెట్లకు బదులు బ్యాలెట్లు నినాదంతో వెనిజులాలో ఉద్యమం. స్వేచ్ఛాయుత నిష్పాక్షిక ఎన్నికల కోసం 20 ఏళ్లుగా పోరాటం. నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసిన దిశాలి. ప్రాణాలకు ముప్పు ఉన్న స్వదేశంలోనే అజ్ఞాతంలో ఉంటూ పోరాటం. ట్రంప్తో సహా 338 మంది నామినేట్ అయినా వారందరినీ కాదని కొరీనాను ఎంపిక చేసిన నోబెల్ కమిటీ. కొరీనా మనకేమో కరోనా వచ్చింది. అప్పుడు మా పోరాటానికి అండగా నిలిచిన అమెరికాకు కృతజ్ఞతలు. డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ బహుమతి అంకితం. మారియా మచోడా డొనాల్డ్ ట్రంప్కే అంకితం ఇస్తుంది ఆ పాపం. ఇక ఇది ఆన్లైన్ పేపర్. డొనాల్డ్ ట్రంప్కే అంకితం ఇస్తుంది. మొత్తం మీద నిజంగా గ్రేట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. గ్రేట్ అంటే గ్రేట్ జాబ్. ఏమైంది పేపర్కు? సరే, ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన నోబెల్ శాంతి బహుమతి ప్రకటన శుక్రవారం వెలువడింది. ప్రతిష్టాత్మకంగా నోబెల్ శాంతి పురస్కారానికి వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరిచో మచోడా ఎంపికయ్యారు. మరి నిజంగా గ్రేట్ అంటే గ్రేట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ప్రజల తరపున పోరాడినందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నార్వేజియన్ నోబెల్ కమిటీ తెలిపింది. చీకట్లు కమ్ముకున్న ప్రాంతాల్లో ప్రజాస్వామ్య జ్వాల వెలిగేలా చేస్తున్న సాహసినిగా శాంతి కోసం ఆమె చేసిన విశేష కృషికి గాను ఈ పురస్కారం ఇచ్చినట్లు పేర్కొంది. వెనిజులాను నియంతృత్వ దేశం నుంచి ప్రజాస్వామ్య దేశంగా మార్చేందుకు శాంతియుత పోరాటం చేశారు. ట్రంప్కు అశాంతి. 8 యుద్ధాలు ఆపనన్నా నేనే అర్హుడినన్నా దక్కని నోబెల్ బహుమతి. అసలైన శాంతి కంటే రాజకీయాలకే నోబెల్ కమిటీ ప్రాధాన్యం ఇచ్చింది అంటున్నారు వైట్ హౌస్. యుద్ధాలను ఆపేందుకు ట్రంప్ కృషి కొనసాగుతుందని చెప్పారు. నియంతలు అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పుడు దానికి వ్యతిరేకంగా స్వతంత్రాల కోసం పోరాడే వ్యక్తులను గుర్తించడం ఎంతో అవసరం అని చెప్పేసి నోబెల్ కమిటీ చైర్మన్ జోర్గెన్ వాన్ ఫ్రిడ్నెస్ చెప్తా ఉన్నారు. ధైర్యం, విశ్వసనీయత నోబెల్ బహుమతి విజేతకు ఉండే లక్షణాలు ఇవి. ట్రంప్ను ఎందుకు ఎంపిక చేయలేదన్న ప్రశ్నకు నోబెల్ కమిటీ చైర్మన్ ఫిట్నెస్ జవాబిచ్చారట. మరి నిజంగా ఎంత గ్రేట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. అంటే మనము పోరాటాలు చేసి మన ప్రజల కోసం పోరాటాలు చేస్తే ఆటోమేటిక్గా మంచి జరుగుతుంది. కానీ మన మనసులో డిఫరెంట్గా పెట్టుకొని కేవలం రాజకీయ పరంగా నేను ఎదగాలి అని ట్రంప్ గారు ఏదైతే చూసిండో, ఇంకా కొందరు చాలామంది నామినేట్ అయిన వాళ్ళు చూసిందో వాళ్ళకు రాలేదు. ఆమె చీకట్లో ఉండి వెలుగుల కోసం ప్రయత్నించిన నేపథ్యం, వెలుగుల కోసం కొట్లాడుతున్న నేపథ్యం, ప్రజాస్వామ్య యుద్ధంగా బ్యాలెట్ పేపర్లో ఓట్లు రావాలి, బుల్లెట్లతో కాదు, నియంతృత్వ పోకడలతో కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా వెనిజులా వెలగాలని పోరాడిన ధీర వనితకు నోబెల్ బహుమతి లభించింది. మా ట్రంప్ గానికి శాంతి బహుమతి, నోబెల్ శాంతి బహుమతి లభించలే, అశాంతి లభించింది. ఆమె పెద్ద మనసుతో అంకితం చేసింది ఆయనకు. డొనాల్డ్ ట్రంప్ ఇది అసలైన ముచ్చట. రండిగా చుట్టూ ఫెన్సింగ్, బౌన్సర్లు, వేట కుక్కలు. వామ్మా 750 కోట్ల స్థలం కబ్జా. నకిలీ సేల్ డీడ్ సృష్టించి బంజారా హిల్స్లో 5 ఎకరాల భూమి ఆక్రమణ. కోర్టులో కేసు నడుస్తుండగానే ఫెన్సింగ్ షెడ్ల నిర్మాణం. రంగంలోకి హైడ్రా. ఆక్రమణలు తొలగించి భూమి స్వాధీనం. గాజుల రామారం, మేడ్చల్, తట్టి అన్నారంలోనూ ఆక్రమణలు నేనమట్టం. ఆ భూముల విలువ రూపాయలు 350 కోట్లు. కబ్జాదారుల చెర నుంచి 100 కోట్ల రూపాయల విలువైన భూములకు హైడ్రా అధికారులు విముక్తి కల్పించారు. ప్రభుత్వ భూములు, పార్కుల్లోని ఆక్రమణలపై కొరడా జులిపించారు. ఇక హైదరాబాద్లోని బంజారా హిల్స్లో 750 కోట్ల విలువైన 5 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే గాజుల రామారం, మేడ్చల్, తట్టే అన్నారంలో మరో 350 కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమణుల చెర నుంచి విడిపించారు. మొత్తం 1100 కోట్ల విలువైన భూములను కాపాడారు. షేక్పేట మండలం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లోని సర్వే నెంబర్ 403లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని పార్థసారథి అనే వ్యక్తి కబ్జా చేశాడు. 750 కోట్ల విలువైన ఈ భూమికి 403/52 సర్వే నెంబర్ పేరిట నకిలీ అన్రిజిస్టర్డ్ సేల్ డీడీ సృష్టించాడు. ఇక పలుమార్లు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు పెట్టారు. వాటిని తొలగించి మరి భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు బౌన్సర్లు, వేట కుక్కలను కాపలాగా ఉంచాడు. దీనికి సంబంధించి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పార్థసారథిపై 4 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కోర్టులో వివాదం ఉండగానే
మొత్తం భూమిని ఆధీనంలోకి తీసుకొని షెడ్లు నిర్మించాడు. ఆ షెడ్లలో బౌన్సర్లు ఇతర మద్యం సేవించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అలాగే జనమండలి కేటాయించిన 1.20 ఎకరాల భూమిని కూడా వాడుకోకుండా అడ్డుపడుతున్నాడని ఫిర్యాదు కూడా హైడ్రాకు అందింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రికార్డులను పరిశీలించి 5 ఎకరాలను ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు. ఇక భారీ బందోబస్తు నడుమ 750 కోట్ల ఎకరా విలువైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. కొత్తగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున వార్త రాశారు కదా శేఖర్, ఇంత పెద్ద ఎత్తున వార్త రాశారు, షెడ్లు అవి షెడ్లు వేసిళ్ళు, ఇంత పెద్ద ఎత్తున వార్త రాసిండు కదా. ఈ వార్తలో కనీసం ఎవడు కబ్జా పెట్టిండని రాసిండా? పార్థసారథి అనేది పెట్టిరు పేరు. ఏ పార్థసారథి? అది ఏ పార్థసారథి వాళ్ళే చెప్పాలి. పార్థసారథి అనే వ్యక్తి కబ్జా పెట్టిండంట. మరి ఈ పార్థసారథి వెనకాల ఎవడున్నాడు అనేది ఒక్కసారి కుట్రకోణం బయటకు తీస్తే ఇది మొత్తం ఇది బౌన్సర్లు కాదు, ఇక్కడ సిక్కులలో తీసుకొచ్చి రోజుకు సిక్కులలో తీసుకొచ్చి రోజుకు 2000 రూపాయల చొప్పున వాళ్ళకి కట్టిస్తారు. నేను కూడా కోకాపేట దగ్గర భూమి కబ్జా అయిందంటే క్యూనిస్లో ఉన్నప్పుడు రాత్రి 2 గంటలకు పోయినా నేను. ఒక పెద్ద పెద్ద క్యాండిడేట్లు వాళ్ళ ఇంట్లోనే అప్పాకి సంబంధించిన అప్ప ఇన్ఛార్జ్ ఉండే అప్పుడు, సో రాయలసీమకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకి పోయేసరికి అక్కడ అప్పుడు బీఆర్ఎస్లో ఉన్న మంత్రినే కబ్జా పెట్టిండు. కబ్జా పెట్టి ఇక షిప్పి రెంటికలు ఇట్లా పెట్టుకొని వాడు